దేవుని కాలాన్ని ఎరిగి మనం కంట్రోల్ కాకపోతే సైతాను గాడి కాలంలో మనం అడుగులు ముందుకేయాల్సి వచ్చింది. మన కాలంలో మనం అడుగేయకూడదు, సైతాను గాడు చెప్పిన కాలంలో కూడా అడుగేయకూడదు, కానీ దేవుడు చెప్పిన కాలము నెరిగి అడుగు వేయాలి. ప్రభువా నీ సమయం అయిందా, ప్రభువా నీ చిత్తమైందా, ప్రభువా కదిలేదా, ప్రభువా చేసేదా, ప్రభువా ఈ సమయమందు నువ్వు ఈ కార్యం నెరవేరుస్తావా అంటే చెబుతాడు ఆయన. వెయిట్, ఆగు అనో, లేతే చలో అనో. మూడు సిగ్నల్స్ ఇస్తాడు. ఒకటి రెడ్, ఆగు వద్దు అనో, లేకపోతే ఆరెంజ్ రెడీగా ఉండనో, లేదా గ్రీన్ చలో వెళ్ళిపో అనో. ఏదో మూడిట్లో ఏదో ఒకటి ఇస్తాడు. ఏది ఇవ్వకుండా ఉండడు. దేవుని కాలాన్ని ఎరిగి అడుగులేయాలి. ఆవేశపడి వస్త్రములు ఏం చేయరాదు, చించుకొనరాదు. చించుకుంటే ఏమైంది? అమాయకుల సొమ్ము గాడిదల పాలైనట్టయిద్ది. దేవునికి స్తోత్రం. మోసపోతాం పిల్లారా, మోసపోతాం. అందుకే తొందరపాటి అడుగులేయటం, అట్లా అడుగులేసి దెబ్బలు తిని అనుభవం వచ్చింది నాకు. అందుకే పక్కనున్న వాళ్ళు దడపడ్డ ఆగండ్రా స్వామి అంటా నేను. దడపడ ఆగండ్రా, ఎప్పుడు వెళ్ళాలో తెలుసు, ఎలా వెళ్ళాలో తెలుసు. ఆయనకి తెలుసు, నాకు కాదు, ఆయనకు తెలుసు. ఆయన కదలమన్నప్పుడు కదులుతా. అప్పుడు జరగాల్సిన పనులన్నీ ఆయనే చూసుకుంటాడని. ఆయన కదలమనేంత వరకు ఆయన బలీయమైన చేతి కింద దాగి ఉండటం నేర్చుకున్నా. అది నాకెంతో ప్లస్ అయింది. కాలము నెరుగుట, దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు దేవుడు చాలా స్పీడ్గా కదులుతున్నట్టు ఉంటాడు, కొన్నిసార్లు అసలు కదలనట్టే ఉంటాడు, అసలు పూర్తిగా ఆగిపోయినట్టు ఉంటాడు. అయినా టెన్షన్ పడొద్దు, ఖచ్చితంగా కదులుతాడు. ఆయన కదిలే సమయం వరకు ఓపికతో నిరీక్షించుట, ఎదురు చూచుట. ఓకే. లాజరు రోగి అయి ఉన్నాడు అనే సంగతి కబురు వచ్చింది. కబురు వచ్చినప్పుడు వెంటనే వెళ్ళాలి యేసయ్య, కానీ వెళ్ళలా. ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉన్నాడు. అదే మనకు తెలిస్తే పరిగెత్తుతాం, ఇక ఆగే ప్రసక్తే లేదు, ఎగబడి పరిగెత్తుతాం అంటున్నా. ఆయన పరిగెత్తలా, ఆడే ఉన్నాడు. ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉండి పూర్తిగా చచ్చిపోయినాక పోయాడు. ఆయన కదిలినప్పుడు కదలటం, ఆయన ఆగినప్పుడు ఆగటం తన గొర్రెలకు తెలుసు. కాపరి కదిలితే కదులుతాయి. లేకపోతే గొర్రెలు చూడండి మళ్ళీ అయ్యి అసలు ఎంత నోరు, ఇంకా అటు ఇటు పోవుగా మళ్ళా కదులుతాడు ముందుకి. హైవేల మీద పోయేటప్పుడు, అక్కడ రోడ్ల మీద పోయేటప్పుడు గొర్రెలు కనపడతాయిగా, చూడండి, చూసి నేర్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి. నేను తెచ్చుకున్నా, మీరు కూడా తెచ్చుకోండి. దారిచ్చి గొర్రెలు మొత్తాన్ని రోడ్డు మీద నడుస్తూ ఉంటాయి కదా, మన కారు బైక్ వెళ్తూ ఉంటుంది అనుకో, అతను ఆగుతాడు. అక్కడ ఆగి మొత్తాన్ని పక్కకు తోలుతాడు, అని పక్కకు తోలుతాడు. ఆయన సప్పుడు చేసి, ఆయన గదలమన్నదా గదలవు, మొత్తం నిలబడతాయి, దారిస్తాయి. ఆ బళ్ళన్నీ పోయిన తర్వాత అన్నిటికీ ముందుకు పోయి దా అంటాడు. ఇక మొత్తం కదులుతాయి. ఎప్పుడు మనం ఏ కాడికి రోడ్డు మీద పోయే పనే కన్నా గొర్రెలకి వెళ్ళి చూసేది ఉందా? అసలు ఎట చేస్తున్నాడు ఏమైనా కనిపెట్టేది ఉందా? తన కాపరి స్వరమును ఎరుగును, కాపరి సమయమును కూడా గొర్రెలు ఎరుగును. ఎప్పుడు ఎటు తోలాలో ఆయనకు తెలుసు. ఆయన తోలుతాడు, మనం వెళ్దాం అన్నట్టుగా గొర్రెలన్నీ కాపరి వైపే చూస్తూ ఉంటాయి. అర్థమైందా? కాపరి సమయాన్ని గుర్తుపడతాయి గొర్రెలకున్న బుద్ధి మనకు లేదు. మన ప్రధాన కాపరి స్వరమును, సమయమును గుర్తుబట్టి మనం అడుగులు వేస్తే ఎంత దీవెన, ఎంత దీవెన. లాజరు రోగి అయి ఉన్నప్పుడు యేసు వెళ్ళినట్లయితే జస్ట్ రోగము స్వస్థత అనే మాట మాత్రమే వ్రాయబడి ఉండేది. రోగమును స్వస్థపరిచాడు, అందరితో పాటు లాజరు కూడా ఒకడన్నట్టుగా వచ్చేది సాక్ష్యం. కానీ ఆగి దేవుడు చెప్పిన సమయంలో యేసు కదిలాడు. అప్పటికి లాజరు చనిపోయాడు. చనిపోయిన వాణ్ణి 4 రోజులు అయిన తర్వాత తిరిగి లేపి గొప్ప మహిమ పొందాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఏ విషయంలోనైనా సరే తొందరపడుతున్నారా, దడపడుతున్నారా? జాగ్రత్త, ముఖం పగిలిద్ది.
తొందరపడవాకండి, కొంచెం నిదానించండి. దేవుని ఆలోచనలను గుర్తుపట్టి దేవుడు చెప్పిన ప్రకారం కదలండి. సంయమనం పాటించండి. ఈ 3 ఎరిగి ఉండునట్లు జాగ్రత్త పడి. నంబర్ 1, ఆయన జ్ఞానవంతుడని, శక్తివంతుడని, పరిశుద్ధుడని, నీతిమంతుడని, సత్యవంతుడని, బలవంతుడని, ప్రేమ కలిగిన వాడని ఎరిగి ఉన్నావు. మంచిది. ఇంకా తెలుసుకో ఆయన గురించి, ఆయనను బాగుగా ఎరుగు. 2వది, ఆయన స్వరముని గుర్తుపట్టడం సాధన చేయి, ఆయన స్వరముని ఎరుగు. 3వది, ఆయన కాలమునిరుగు. ఏ కాలంలో నిన్ను దేవుడు త్వరపెడుతున్నాడో అది కాదు. ఇప్పుడు విజయవాడ పరిచర్య ఉంది, పోయి హడావుడి చేయొచ్చు, నేను చేయలా, కావాలని ఆగా నేను. కొంతమంది ఫోను, ఎందుకన్నా విజయవాడ ఆపారు, ఎందుకని విజయవాడ పెట్టొచ్చు కదా అని. ఓకే తప్పకుండా, మీ తపన అనిగిద్ది, నా తపన కూడా అనిగిద్ది. ఇప్పుడు కాదు, ఆయన సమయం వచ్చినప్పుడు. మరి అజయ్ని సిద్ధపరిచి, ఆవును సిద్ధపరిచి ముందు ఒక రాయి వేశాను, అక్కడ స్పందన చూపించాడు దేవుడు. ఓకే, ఇప్పుడు ఇక నెక్స్ట్ వెళ్ళేటప్పుడు అలా కాదు, ఓ పద్ధతి ప్రకారం వెళ్ళాలి. అందుకని ఆగాను. ఆగి నేను నేను చేసేది నేను చేస్తున్నాను, దేవుని కార్యం. నా సెర్చింగ్లో నేనున్నా, నా ప్రయత్నంలో నేనున్నాను. ఇదే ఒక చోటే కదా, ఎక్కడైనా, ఏ ఊరైనా, ఏ ప్రాంతమైనా, ఎప్పుడైనా దేవుడు కదిలిందాకా ఆగుతా. దేవుడు చెల్బెట అంటే అప్పుడు ముందుకెళ్తా. అలా వెళ్ళటం వల్ల ఎన్నో పొందుకున్నా నేను. అన్నీ ఏదో తపనగా పరిగెత్తి మొహాలు పగలు కొట్టుకునే అనుభవాలు కూడా ఉన్నాయి. నేను అనుభవాలు పొందిన తర్వాత ఇంకా అటు పరిగెత్త తెలుసుకోవాలా. కొంచెం నిదానిస్తాను, దేవుడు కార్యం చేసేంత వరకు ఆగుతాను. అట్లాగా ఈ ఒక్క చోట లాజరు విషయంలోనే కాదు, చాలా చోట్ల ఆయన కొన్నిసార్లు స్పీడ్గా కదులుతాడు, కొన్నిసార్లు అసలు కదలని స్థితిలో ఉన్నట్టుగా ఉండిపోతాడు. కానీ ఎప్పుడు కదులుతాడో అప్పుడే క్షేమం. దయ్యాలన్నీ గంతులేస్తున్నా సరే చక్క పని చేసుకుంటా ఉన్నాడు. సమయం వచ్చింది, బజార్లు తిప్పించి బాదాడు. 1 లాజరు విషయంలో, 2 3వది కానా అనే ఊర్లో పెండ్లి విందు జరుగుతున్నప్పుడు యేసు తల్లి అయిన మరియా ఆయన దగ్గరకు వచ్చి, బాబు వాళ్ళకి ద్రాక్షరసం అయిపోయిందంట, నువ్వేమైనా చేయగలవా అని ఆయన అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? అమ్మా, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అంటాడు. అప్పుడు ఆమె ఎంత తెలియగలదో చూడండి. సమయం ఇంకా రాలేదు అంటే కార్యం ఉందని ఆమె గుర్తించింది, అద్భుతం ఉంది ఇక్కడని గుర్తించింది. మంచి వివేకవంతురాలు ఆమె గుర్తించి పనివారిలో 2 పిలిచి, ఆయన మీతో చెప్పునది చేయుడి అంది. మీరు పోయి ఆయన అడగండి అని చెప్పలా, త్వర పెట్టండి అని చెప్పలా, ఆయన కదిలించండి అని చెప్పలా, ఆయన అడగండి అని చెప్పలా, హడావుడి చెయ్యండి అని చెప్పలా. నోరు మూసుకొని చూస్తూ ఉండండి, ఆయన చెబుతాడు, ఆయన చెప్పింది చెయ్యండి అని. ఎందుకంటే పనులు అందరినీ చూసుకుంటూ ఉంటారు కదా. 2 కేంద్రీకరించింది ఆయన వైపు. మీరు ఆయనకి వెళ్ళే కనిపెట్టండి, ఆయన చెప్పింది చేయండి. వాళ్ళిద్దరు ఆయనకి వెళ్ళే చూస్తాం మొదలు పెట్టారు. ఆ సమయం వచ్చింది, విందు ప్రధాని సమీపంలోకి వచ్చాడు. అప్పుడు చెప్పాడు పిలిచి, ఈ రాతి బాణల్లో నీళ్లు నింపండి అన్నాడు. టపీమని పోయి అంచుల మట్టుకు నింపారు. ఈలోపు విందు ప్రధాని వచ్చాడు. అసలు మెయిన్ పాత్ర ఎవరున్నారో ఆ పెళ్లిలో ముఖ్య అతిథి అతను వచ్చాడు. వాస్తవానికి ద్రాక్షరసం అయిపోయింది. నీళ్ళు ఇస్తే అమర్యాద, అగౌరవం, ద్రాక్షరసమే ఇవ్వాలి. అప్పుడు ఆ నీళ్లు నింపబడినటువంటి రాతి బాణల్లో నీళ్ళు నింపారు కదా, ఆ నీళ్లు ముంచుకొని తీసుకెళ్లి విందు ప్రధానికి ఎండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఒకవేళ ప్రధాని రాకముందు అద్భుతం చేస్తే ఆ ద్రాక్షరసంతో ఉన్నవాళ్ళు తాగేవాళ్ళే. మళ్ళీ విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళి అది ఇచ్చినప్పుడు, అతని చేతుల్లోకి అది వెళ్ళినప్పుడు మధురమైన ద్రాక్షరసంగా మారిపోయింది. అతను తాగి ఆ ఇంటి వారిని మెచ్చుకున్నాడు. జనులు ద్రాక్షరసం ఇచ్చే ఆతిథ్యం ఎలా ఉంటుందంటే, ముందు మంచిది ఇస్తారు, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం ఇస్తారు. మీరైతే ఇది వరకు అంటే ఇప్పటిదాకా మంచి రసమునే ఉంచారు, నిజంగా నన్ను ఎంత ప్రేమించారు, ఎంత గౌరవించారు, నా కోసం కొట్టితే. అక్కడ అద్భుతం జరిగింది. అతనికి ఇచ్చింది నీళ్లు, కానీ ప్రభు చేసిన అద్భుతం ద్వారా అవి అయిన ద్రాక్ష రసం.
ఎప్పుడు కదిలాడు? మరియమ్మ అడిగినప్పుడా? కాదు కాదు, ఆయన సమయములో. దేవుని సమయమును కూడా గుర్తుపట్టాలి. కొంతమందికి కొన్ని విషయాల్లో తపన, ఎప్పుడయ్యా 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 ఎప్పుడయ్యా, అమ్మాయి పెళ్ళి ఎప్పుడు, అబ్బాయి పెళ్ళి ఎప్పుడు, నాకు పిల్లలు ఎప్పుడు. మొన్న ఒక జంట వచ్చారు నా దగ్గరికి, పెళ్ళి 6 నెలలు, ఇంకా పిల్లలు పుట్టలేదు అనుకుంటూ వచ్చారు. వాళ్ళని ఏం చేయాలా? విచిత్రమైన కేసులన్నీ నాకే తగులుతుంటే నాకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? ఓ, ఇదే చెబుతుంది. దేవుని కాలముని ఎరుగుట అనేది కూడా ఒక కీలకమైన విషయం.